మష్రూమ్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్తో గ్రేవీ కర్రీ చేసుకుందామండి. 400 grams మష్రూమ్స్ ఉన్నాయి. ఇవి ఒక దాంట్లో 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేయొచ్చు, కానీ కరిగిపోతాయి అనేసి నేను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. బాగా వాష్ చేయాలండి, మట్టి ఎక్కువగా ఉంటుంది ఇందులో. ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. ఇదండి ఒక దాల్చిన చెక్క అండి, 4 లవంగాలు, 3 ఇలాచీలు, కొద్దిగా జీలకర్ర అండి. అలాగే 2 ఆనియన్స్ అండి, కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం అండి. ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలి ఆనియన్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్. కలుపుకుందాం మళ్ళీ. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టూ టమాటోస్ అండి, బిగ్ టమాటో పెద్దవి తీసుకున్నాను 2. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ధనియా జీరా 2 కలిపి చేస్తానండి నేను పౌడర్, అదో స్పూన్ వేసాను. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. కారం వేస్తున్నాను. ఇదంతా కలుపుకోండి. కాసేపు మూత పెట్టుకుందాం. మగ్గాలి టమాటా. సరే మూత తీసి చూద్దాం. కొద్దిగా వాటర్ వేసుకుందామండి, లేదంటే కారం అదంతా మాడిపోతుంది, అందుకని. మళ్ళీ మూత పెడదాము. సో మూత తీసి చూద్దామండి. టమాటాలు మగ్గిపోయాయి. మష్రూమ్ వేస్తున్నాను ఇందులో. 400 grams ఉన్నాయి మష్రూమ్. కలుపుకుందాము. గ్రేవీ అంతా కలిసేట్టు కలుపుదాము. ముక్కలు కంటుకోవాలి మష్రూమ్కి. మూత పెట్టేద్దామండి మళ్ళీ. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందామండి. కలుపుకుందాం ఇది. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక 5 minutes నుంచి మగ్గుతుందండి. ఇంకొంచెం ఫ్రై ఇది అవ్వాలి కర్రీ. మళ్ళీ మూత పెట్టేస్తాను. సరే మూత తీసి చూద్దాం. అయిపోయిందండి మష్రూమ్ కర్రీ. ఇంత పర్ఫెక్ట్గా కుదిరింది, చూస్తున్నారు కదా. ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగా వస్తుంది కర్రీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.